తెలుగు సినిమాల్లో జపాన్ ఒక ట్రెండీ సెంటిమెంట్ గా మారుతోంది. రజనీకాంత్ ముత్తుతో మొదలైన ఈ క్రేజ్ ఇప్పుడు టాలీవుడ్ ను ఆకర్షిస్తోంది. ఈ విషయం గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. తెలుగు సినిమా కథల్లో జపాన్ ఒక మాయామూలంగా మారిపోతుంది. పవన్ కళ్యాణ్ ఓజీలో హీరో పూర్వీకులు జపాన్ కు వెళ్లి యుద్ధ కళలు నేర్చుకుని వచ్చినట్టు కథ ఉంది. అల్లు అర్జున్ పుష్ప 2 ప్రారంభ సన్నివేశం జపాన్లో జరుగుతుంది. అట్లే అల్లు అర్జున్ సినిమాలో జపాన్ కొరియోగ్రాఫర్ హొకుతో కొనిషి పనిచేస్తున్నారు. గతంలో రజనీకాంత్ ముత్తుతో జపాన్లో భారీ వసూళ్లు సాధించారు. ఆ తర్వాత ఎన్టీఆర్ సినిమాలు జపాన్ భాషలో రీమేక్ అయ్యాయి. ఆర్ఆర్ఆర్, దేవరా ఈవెంట్లకు వెళ్లిన ఎన్టీఆర్ ను జపాన్ అభిమానులు తెలుగులోనే అభినందించారు. ఇలా జపాన్ తెలుగు సినిమా అనుబంధం బలపడుతోంది. తమిళ టాప్ డైరెక్టర్ శంకర్ గేమ్ చేంజర్ అనంతరం తన డ్రీమ్ ప్రాజెక్ట్ వెల్పారి చేస్తున్నట్లు కన్ఫర్మ్ చేశారు. వచ్చే ఏడాది జూన్ నుంచి షూటింగ్ మొదలవుతుంది. ఈ సినిమా గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. ఒకప్పుడు ఇండియన్, రోబో వంటి చిత్రాలతో భారత సినిమాను కొత్త స్థాయికి తీసుకెళ్లిన శంకర్ ఇటీవలి సినిమాలతో నిరాశపరిచారు. దీంతో ఆయన అభిమానులు స్ట్రాంగ్ కంబ్యాక్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్ గేమ్ చేంజర్ లాంటి భారీ ఫ్లాప్ తర్వాత శంకర్ ఎప్పటి నుంచో కలలు కన్నా తన వేల్పారి చేస్తారని ఆయనే కన్ఫర్మ్ చేశారు. ఈ భారీ బడ్జెట్ చిత్రంలో ఒక ప్రముఖ తమిళ స్టార్ హీరోగా నటించే అవకాశం ఉంది. 2026 జూన్ నుంచి ఈ సినిమా షూటింగ్ ప్రారంభించనున్నారట. ఈ అప్డేట్ శంకర్ అభిమానుల్లో ఆసక్తి రేపింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ది రాజా సాబ్ సినిమా రన్ టైం గురించి ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఈ చిత్రం 3 గంటల 15 నిమిషాల నిడివితో రాబోతోందని తాజా బజ్ నడుస్తోంది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలేంటో చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న భారీ చిత్రం ది రాజా సాబ్. 3 హీరోయిన్లతో రూపొందుతున్న ఈ సినిమాపై అందరి చూపు పడింది. ఇటీవల విడుదలైన మొదటి సింగిల్ పాట బ్లాక్ బాస్టర్ హిట్ కాగా ఇప్పుడు సినిమా నిడివి గురించి షాకింగ్ న్యూస్ వినిపిస్తోంది. తాజా సమాచారం ప్రకారం ది రాజా సాబ్ రన్ టైం 3 గంటల 15 నిమిషాలుగా ఉంటుందట. ఇప్పటి వరకు షూటింగ్ పూర్తయిన ఫుటేజ్ చాలా ఎక్కువగా ఉండడంతో ఫైనల్ కట్ లో ఈ నిడివికి చేరుకుంటున్నారట. అయితే ఇది ఇంకా అనధికారిక సమాచారమే కాగా అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురు చూడాల్సి ఉంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది.